హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, BMW G310 GS రెడ్ కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. అడ్వెంచర్ వెహికల్ అనమాట. BMWలో తక్కువ ప్రైస్లో దొరికే అడ్వెంచర్ వెహికల్ ఇదే అనమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ గురించి తెలుసుకుందాము. 4,17,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఈఎంఐలో మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 80,000 రూపాయల నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మీరు కొనుక్కునే టైంకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను షోరూమ్ నెంబర్స్ అయితే పెట్టేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు షోరూమ్ నెంబర్స్ అయితే పెట్టేస్తాను. వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోగలరు. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళిద్ది అనమాట. అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. నేనైతే మాత్రం 100-110 స్పీడ్లో అయితే వెళ్ళమని చెప్తా అంతే. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్ల కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు బ్రో. 30 కిలోమీటర్స్ అయితే మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 313cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 34 PS పవర్ 28 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. అడ్వెంచర్ చేసేటప్పుడు ఆఫ్ రోడ్లో నేను రైడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా లేదా అనే దాని గురించి కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే చైన్ త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 300 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ABS ఉంది. బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ప్రొవైడ్ చేశారనమాట. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. 41 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మోనోషాక్ అనమాట. దీన్ని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 19 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 17 ఇంచ్ వీల్ అనమాట. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి ఈ టైర్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 220 mmతో లభిస్తూ ఉంది. 835 mm సీట్ హైట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే కాళ్ళు అందినయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 11 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. అలాగే 170 kg వెయిట్ అయితే ఉంది. నాకైతే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కాళ్ళు కింద అందవో వాళ్ళైతే షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని ఫిజికల్గా చెక్ చేసుకోండి. అలాగే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో డెడికేటెడ్గా ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. రైడ్ చేసేటప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. అలాగే క్లచ్ బ్రేక్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4 స్టెప్స్ అయితే మీ ఫింగర్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి చిన్న విండ్షీల్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మీరు కావాలంటే ఆఫ్టర్ మార్కెట్లో కొద్దిగా పెద్దదైతే వేయించుకోవచ్చు. లాంగ్ వెళ్ళడానికి మీకు విండ్షీల్డ్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది. లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ అనమాట. అలాగే మీకు సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తూ ఉన్నాయి. సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. సీట్లో తిరగడానికి మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ వెళ్ళడానికి అయితే మాత్రం సోలోగానే వెళ్ళండి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ చూడొచ్చు, చాలా పెద్దగా అయితే ఇచ్చారు. టాప్ బాక్స్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఉండిద్ది అనమాట. సో ఇది చాలా విధాలుగా మాడిఫై చేయించుకొని లాంగ్ అయితే వెళ్తారనుకోండి. సో ఇది ఓవరాల్గా G310 GSకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. BMWలో అడ్వెంచర్ చేయడానికి తక్కువ ప్రైస్లో దొరికే ఏకైక వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కదా. రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ మీకు ఇది సపోర్ట్ అయితే ఇచ్చిద్ది అనమాట. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అలాగే మీకు పెద్ద గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు టాప్ బాక్స్ పెట్టుకోవచ్చు, ప్యానియర్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే మీకు LCD కన్సోల్ అయితే ఇచ్చారు. మీకు ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఇందులో ఉన్నాయి. రైడ్ బై వైర్ అనమాట. యాక్సిలేటర్ కూడా చాలా స్మూత్గా అయితే ఉండిద్ది. అలాగే మీకు బ్రేక్ క్లచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 313cc లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 34 PS పవర్ 28 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడంతా మట్టి రోడ్ అయితే ఉంది. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడ్లోనే రైడ్ చేయాలి.
ఇంజన్ పుల్ అయితే మామూలుగా లేదు. $170 kgs వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. మీరు జాగ్రత్తగా అయితే ఈ వెహికల్ని రైడ్ చేయాలి. సో ఇటు వెళ్దాము. ఇటువైపు కొద్దిగా రోడ్ అయితే ఉంది. ఇంతకుముందు మనము ఒక వెహికల్ అయితే రైడ్ చేసాము, అడ్వెంచర్ 390. సో సేమ్ ఇప్పుడు ఇదే రోడ్లో వెళ్దాం. ఓకే, అక్కడ రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో ఇటు వెళ్దాం. ఆఫ్ రోడ్ ఎతకడం చాలా కష్టం అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను వెహికల్ మీద నుంచొని ఉన్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. కష్టం భయ్యా, కష్టం. అలవాటు లేకపోతే ఇట్లా వెహికల్ మీద నుంచొని రైడ్ చేయడం కష్టం అనమాట. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైర్ అనమాట. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. అసలు ఒక గేర్లోనే మీరు ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లోనే మీరు మ్యాక్సిమం వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ఇది BMWలో టెస్టెడ్ వెహికల్ అనమాట. ఆల్రెడీ 12,600 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో యూజ్డ్ వెహికల్ కాబట్టి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. బ్రేక్స్ అయితే బాగా పడుతున్నాయి. అలాగే ABS కూడా బాగానే ఎంగేజ్ అవుతుంది. కొంచెం హైట్ ఉండాలి ఈ వెహికల్ మీరు రైడ్ చేయాలంటే. కొద్దిగా హైట్ ఉండాలి. హైట్ లేకపోతే మాత్రం కంట్రోల్ చేయలేరు. ట్రాన్స్మిషన్ అయితే అంత స్మూత్గా లేదు. అలాగే క్లచ్ కూడా కొద్దిగా హార్డ్ అయితే ఉంది. యూజ్డ్ వెహికల్ కాబట్టి మేబీ క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ అయ్యి ఉండొచ్చు, కానీ కొత్తదైతే మాత్రం మీకు కొంచెం స్మూత్గానే ఉండిద్ది అనమాట. బట్ 12,000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉండాలి. క్లచ్ అనేది హార్డ్ అయిపోయింది అనిపిస్తే మాత్రం మీరు మార్చేసేసుకోండి. అప్పుడే మీకు క్లచ్ స్మూత్గా ఉండిద్ది. ఏ వెహికల్కైనా సరే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే బ్రాండ్ న్యూ వెహికల్ అనే ఉండిద్ది అనమాట. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగినా సరే. ఇప్పుడు బై రోడ్ మీదకి అయితే వచ్చాము. ఇది ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేమన్నమాట ఈ వెహికల్ మీద. 120 మ్యాక్సిమం 130 అనమాట. ఇంకా గట్టిగా ట్రై చేస్తే హైవే ఖాళీగా ఉంటే 130 అయితే వెళ్ళచ్చు. ప్రజెంట్ అయితే 6 గేర్స్ అయితే వేసేసా. ఇంజన్ పుల్ అయితే పర్లేదు బ్రో. ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లో మీకు బాగానే ఉంది. కానీ ఈ వెహికల్ ఇట్లాంటి రోడ్డు మీద రైడ్ చేయడం కన్నా ఆఫ్ రోడ్లో రైడ్ చేయడమే సరదాగా ఉండిద్ది అనమాట. రోడ్డు మీద మీరు వెహికల్ రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రైడ్ చేయండి. హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే అంతే సంగతులు. అడ్వెంచర్ వెహికల్ రైడ్ చేసేటప్పుడు మాత్రం కన్ఫామ్గా పెట్టుకోండి. ప్రజెంట్ థర్డ్ గేర్లో అయితే ఉన్నాము. ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఇందాక ఫోర్త్ గేర్లో 120+ అయితే వెళ్తున్నాం అనమాట. 130 ఈజీగా క్రాస్ అవుతుంది. BMW వాళ్ళు ఇంజన్ ట్యూనింగ్ అయితే చాలా బాగా చేశారనమాట. సో ఈజీగా మీకు 120 పైనే వెళ్ళిపోతూ ఉంది. కానీ ఇంత స్పీడ్లో వెళ్తున్నారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మీకు 30 కిలోమీటర్స్ కన్నా మైలేజ్ ఎక్కువ రాదనమాట. సో 300cc పైన ఉన్న వెహికల్స్ మీరు ఏది పర్చేస్ చేసినా సరే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకొకసారి స్పీడ్ చెక్ చేద్దాం. ట్రాఫిక్, లారీస్తో చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. సస్పెన్షన్ కూడా బాగుంది. ఇందాక ఆఫ్ రోడ్లో రైడ్ చేశాను కదా. యాక్చువల్లీ మీరు ఏ అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేసినా సరే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇస్తారు. ఓకే బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఈ వెహికల్ గురించి సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే బ్రేక్స్ బాగున్నాయి, సీట్ కంఫర్ట్ బాగుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీరు ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. సో అదొకటి. ఇంకా మీకు డ్యూయల్ ఛానల్ ABS కూడా బాగానే ఎంగేజ్ అవుతూ ఉంది. 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. మినిమం 220 అయితే ఉండాలి.
కానీ నాకు నచ్చింది ఏంటంటే ఈ వెహికల్లో 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. కనీసం 15 ఇస్తే బాగుండేది. ఇది ప్రాపర్ ఆఫ్ రోడ్ వెహికల్ అన్నమాట. ఇట్లాంటి రోడ్స్లో మనము చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెయిట్ తక్కువ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకసారి నుంచుంటా. మనకైతే అంత ఎక్కువ అలవాటు లేదు పైకి నుంచి నడపటం, కానీ ఇవి కొనుక్కుంటే మాత్రం నడపంగా అలవాటు అయితే అవుతాయి అన్నమాట. ఇంజిన్ పుల్ బాగుంది. చీకటి పడిపోతుంది. ఇంకా ఇప్పటికే చాలా దూరం రైడ్ చేసాము. ఇక్కడ మీకు ఇంజన్ గార్డ్ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారనమాట. వెహికల్ పొరపాటున కింద పడినా సరే ఇంజన్కి ఏమీ కాకుండా ఇంజన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది గైస్, ఇక్కడతో రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. అలాగే మన బ్లాగ్ కూడా ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. సో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. BMW ఒక వెహికల్ కావాలి నాకు, అడ్వెంచర్ వెహికల్ తక్కువ ప్రైస్లో అనుకుంటే మాత్రం మీరు ఇది కొనుక్కోవచ్చు. బ్రేక్స్ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, సస్పెన్షన్ బాగుంది. అలాగే మీకు డిజిటల్ మీటర్లో కూడా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. రైడ్ బై వైర్ టెక్నాలజీ కానీ, అలాగే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ, ఇంజన్ పెర్ఫార్మెన్స్ కానీ మొత్తం బాగున్నాయి అనమాట. లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్తారు కదా. సో హైయెస్ట్ RPMలో మీరు వెళ్తున్నప్పుడు మీకు ఆ వైబ్రేషన్స్ కూడా నోటీస్ చేయలేరనమాట. ఎలా చూసుకున్నా సరే మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ పర్చేస్ చేయండి. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అడ్వెంచర్ చేసేటప్పుడు ఇట్లాంటి వెహికల్స్ అయితే ఉండాలన్నమాట. ఆఫ్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి వెహికల్స్ ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. టైర్స్ గ్రిప్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అలాగే మీకు BMWలో ఎక్స్పెన్సివ్ వెహికల్స్ అయితే ఉంటాయి కదా, GS 1250 కానీ 1300 కానీ, అవన్నీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. సో మీరు అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు BMW లోగో ఉండాలి నాకు అడ్వెంచర్ చేయడానికి, తక్కువ ప్రైస్లో ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.